పుదీనా చట్నీ. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు. నెల రోజులైనా సరే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా, సింపుల్‌గా, క్విక్‌గా ఈ పుదీనా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వంట రాని వాళ్ళైనా సరే దీన్ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా, హాస్టల్స్, రూమ్స్‌లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళతో ఒక్కసారి ఈ చట్నీని ప్రిపేర్ చేసి తీసుకువెళ్ళి చూడండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకిది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనెని యూస్ చేస్తున్నానండి. మనం ఈ చట్నీని పల్లి నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలను వేసుకోవాలి. తర్వాత ఒక 15-20 వరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఘాటున్న ఎండుమిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. ఘాటు లేకపోతే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనకి ఎండుమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ మిరపకాయల్ని నిదానంగా వేయించుకోవాలి. ఈ పుదీనా చట్నీని కూడా చాలామంది చాలా డిఫరెంట్ వెరైటీస్లో చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ట్రై చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న ఈ ధనియాలు, పచ్చిమిర్చి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి పుదీనాను వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు కట్టను ఒక పుదీనా కట్టను తీసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసుకొని ఆకులు మొత్తం తీసిన తర్వాత ఈ ప్యాన్లోకి వేసుకొని మూతను పెట్టి దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలి. కొంచెం సేపటి తర్వాత మనకి ఈ పుదీనా ఆకు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో ఉండగానే నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండును కూడా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూతను పెట్టి ఈ ఆకుని ఇంకొంచెం మగ్గనివ్వాలి. మనకి ఈ పుదీనా ఆకు అనేది కలర్ చేంజ్ అవ్వకూడదండి. ఇది కొంచెం గ్రీన్ కలర్లో ఉండగానే మనం దీన్ని ఆకుని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిరపకాయలని ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. చట్నీకి సరిపోను సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ వరకు పల్లీలను వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీల ప్లేస్లో మీరు నువ్వుల్ని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి ఈలోపు మనకి పుదీనా ఆకు చూసారు కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకుందాం. మనం ఈ పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆకు అనేది పూర్తిగా మగ్గకుండా ఇలా గ్రీన్ కలర్లో ఉండగానే దీన్ని మనం తీసేయాలి. అలా అయితేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఆకు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి బెల్లంని వేసుకోవాలి. ఈ పుదీనా చట్నీలోకి బెల్లం అనేది కంపల్సరీ అండి. ఇది వేసుకోవడం వల్ల పుదీనా చట్నీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీని మొత్తాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీకి పోపును పెట్టుకోవాలి. పుదీనా చట్నీలో ఇంతవరకు ఎవరైనా బెల్లం వేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను కరివేపాకు ఏమి యాడ్ చేయట్లేదండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మారిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీ మొత్తాన్ని వేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి.